హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మనీ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్. ఈరోజు చాలా సరికొత్త బిజినెస్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అది మన మూన్ ఫుడ్స్ వారి మిల్లెట్ ప్రొడక్ట్స్ గురించి. ఫ్రెండ్స్, ఫుడ్స్ అంటే మనకు తెలిసిందే కదా, అన్నీ సేమ్ అనుకుంటారేమో, కానీ ఇది అలా కాదు. ఇది వీళ్ళ ఫ్యాక్టరీ అనేది 2003లో స్టార్ట్ అయింది. సిన్స్ 2003 నుంచి 2022 వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇది మనకి చెన్నై, తమిళనాడులో ఉంది ఈ మెయిన్ ఫ్యాక్టరీ అనేది. మేము అక్కడికి వెళ్ళి మెయిన్ ఫ్యాక్టరీని విజిట్ చేసి అంతా చూసాము. అంబియన్స్ కానీ, వాళ్ళ ప్రొడక్ట్స్ తయారు చేయడం కానీ మొత్తం ఆర్గానిక్ వేలో ఉంటాయి అన్నమాట. అస్సలు ఫుల్ న్యాచురల్ ప్రొడక్ట్స్ మనకి వీళ్ళు అందిస్తున్నారు. సో కొంచెం కూడా కెమికల్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, ఎసెన్షియల్స్ కానీ ఏమీ యాడ్ చేయకుండా, అంటే మైదా పిండి కూడా మనకు కొంచెం అన్హెల్దీనే కదా. సో వీళ్ళు గోధుమ పిండి మొత్తం ఆర్గానిక్ వేలో తయారు చేస్తున్నారనమాట. ప్రొడక్ట్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి. సో అసలు మనకి వాళ్ళు ప్రోడక్ట్ కూడా పంపించారు. మనం అన్బాక్సింగ్ కూడా చేసి చూద్దాము ఆ ప్రొడక్ట్స్ ఏంటి అనేది. సరే, అన్బాక్సింగ్ అయితే బాక్స్ చేసేసి చూద్దాము. సో ఫ్రెండ్స్, మనకి ఇదన్నమాట బాక్స్. చాలా పెద్ద బాక్సే పంపించారు. చాలా బాగా నీట్గా కూడా పార్సిల్ చేశారు. సో దీని మీద మనకి ఇచ్చారు మిల్లెట్ ప్రొడక్ట్స్ అని ఇచ్చారు. సో ఒకసారి చూసేద్దాం. ఇంత పెద్ద బాక్సే పెట్టారు. లోకల్ ప్రొడక్ట్స్ ఉన్నాయో లేవో మరి. వావ్, చూసారా? వావ్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పంపించారు మనకి ప్రోడక్ట్ అయితే. నేను ఓపెన్ చేసేసాను. సో ప్యాకింగ్ కూడా చాలా చాలా సూపర్గా ఉంది. అల్యూమినియం కవర్తో మనకి ప్యాక్ చేశారు. సో ప్లాస్టిక్ కాదు, ఇది అల్యూమినియం ప్యాక్ చేశారు. సో ఇది చీజీ మింట్ క్రిస్పీ బిస్కెట్స్, మింట్ క్రిస్పీ బిస్కెట్స్ అనమాట ఇవి. సో ఇది ఒకటి. ఇవి హోమ్ మేడ్ మసాలా బిస్కెట్స్. అన్నీ ఆర్గానిక్కే. మనకి ఇక్కడ మైదా పిండి అస్సలు వాడరు. మొత్తం ఆర్గానిక్ ప్రోడక్ట్తో మనకి అన్నీ వస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి వీట్ కుకీస్ అనమాట, అంటే గోధుమ పిండి బిస్కెట్లు. బాగుంది. మనకి చూసుకుంటే ఇది బాక్స్. ఇది లిటిల్ మిల్లెట్ అనమాట. అంటే ఇది చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు అనుకుంటా ఈ బిస్కెట్ని. చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా. ఇంకా నెక్స్ట్ మనకి చూసుకునే బట్టి ఇది ఒక ప్యాకింగ్. ఇలా ఇచ్చారు ఒక ప్యాకింగ్. ఇవి ఏంటంటే డయాబెటిక్ ఫ్రెండ్లీ, అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ బిస్కెట్స్ని ఈజీగా తినచ్చు అనమాట. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినే విధంగా ఈ బిస్కెట్స్ని మనకి ఇలా తయారు చేసి ఇచ్చారు ప్రోడక్ట్. సో మనకి రస్కులు. వావ్, మంచిగా టీలో ముంచుకుని తినే రస్కులు. ఇదిగా కూడా తినచ్చు. అసలు ఎలా ఉన్నాయో చూద్దాం. మనం మామూలుగా బయట రస్కులు చూస్తాం కదా, ఫ్రెష్గా ఉన్నాయో లేదో బయట చూస్తాం కదా, రావట్లేదు. ఈ రస్కులు చూసారు కదా, రస్కులు కూడా వావ్ సూపర్గా ఉంది. క్రంచీ అయితే చాలా చాలా బాగుంది. వావ్, అద్భుతంగా ఉంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. రస్కులు చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఈజీగా కరిగిపోతున్నాయి నోట్లో వేసుకుంటే. సూపర్గా ఉంది. Done. వావ్,
సూపర్. చూసారా ఎన్ని ఐటమ్స్ మనకి కుకీస్లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనమాట. ఇంత మెనూ ఉంది అసలు వీళ్ళ దగ్గర, ఇంకా ఉన్నాయి. మనకి పంపించిన ప్రొడక్ట్స్ అయితే ఇది నాకైతే నేను చూసేటప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇందాక మనం అది రస్క్ కూడా టేస్ట్ చూసాం కదా, సూపర్గా ఉంది. ఇంకా బిస్కెట్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు, నాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు మీకు వీడియో చూపించి తిందామా అని కూర్చున్నాను నేనైతే. అసలు సూపర్గా ఉంది. చూసారు కదా ఇన్ని ఐటమ్స్, ఇన్ని రకాల ప్రొడక్ట్స్ మనకి, అది కూడా ఆర్గానిక్ వేలో, డయాబెటిక్ ఫ్రెండ్లీ, అలాగే ఎవరైనా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు తినే రకంగా మనకి ఈ ప్రొడక్ట్స్ అనేవి తయారైనవి. చూసారు కదా మనకి ఇంత లిస్ట్ అయితే ఒకటి పంపించారు, ఆ లిస్ట్ మొత్తం ఇదే. సో ఒక్కొక్కటి మనం చూసేద్దాము ఏంటి అనేది. సో ఇది చూసుకుంటే మనకి టర్మరిక్ బిస్కెట్స్ అంటే చింతపండుతో కూడా బిస్కెట్స్ తయారు చేశారు. వావ్, నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. ఒకసారి టేస్ట్ చూసి కూడా నేను మీకు చెప్తాను ఎలా ఉంది అని. నెక్స్ట్ చూద్దాం టేస్ట్ అనేది. సో అండ్ నెక్స్ట్ ఇది. సో ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ బిస్కెట్స్. ఇందులో మనకి మసాలా, టమాటో, అసలు డిఫరెంట్ బిస్కెట్స్లో కూడా ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. టమాటో, మింట్ అంటే ఉంటుంది, సాల్ట్ బిస్కెట్స్, అసలు టర్మరిక్ బిస్కెట్స్ కానీ, ఇలాగా కోకోనట్ బిస్కెట్స్, కోకోనట్ బండ్, ఆల్మండ్ బిస్కెట్స్. సో ఇది వచ్చేసి మనకి లిటిల్ మిల్లెట్ అనమాట, సాల్టెడ్ ఎంజైవెన్ బిస్కెట్స్. సో కలర్ఫుల్గా ఉంది బాక్స్ కూడా. ఇందులో ఇన్ని రకాలు ఉన్నాయి. మనకి రస్కులు చూసాం కదా ఇందాక రస్కులు, ఇది వచ్చేసి పల్లి పట్టి అనమాట, చిక్కీస్ పల్లి పట్టి. సో ఈ బిస్కెట్స్ కూడా మనం ఇందాక చూసాం కదా, వీట్ కుకీస్. ఇందులో జాగ్రీ బిస్కెట్స్, సో డయాబెటిక్ ఫ్రెండ్లీ జాగ్రీ బిస్కెట్స్. సో ఇలాగా ఇందులో ఇన్ని రకాలు ఉన్నాయి. సోర్గం బిస్కెట్స్, పెరల్ అంటే సజ్జలతో, మనకి ఇక్కడ మిల్లెట్స్ ఇంపార్టెంట్ కాబట్టి చిరుధాన్యాలతో చేయగలిగిన అన్ని రకాలు వీళ్ళు మనకి వాడేసి మొత్తం చేస్తారు ఫుడ్ ఐటమ్స్ అయితే. సో ఫ్రెండ్స్ ఇవి అవన్నమాట డిఫరెంట్ టైప్స్. నేనైతే అన్నీ ఓపెన్ చేయలేదు కానీ, అన్ని పేర్లు అయితే చదవలేదు కానీ, మీకు వీడియోలో కంపల్సరీగా లిస్ట్ అయితే పెడతాము మెనూది. సో ఇది కూడా ఒక పెద్ద డబ్బా ఇచ్చారు కదా, ఇవైతే ఫాక్స్ టైల్ హనీ కుకీస్ అంట. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి ఒక ప్యాకెట్ చూద్దాము ఎలా ఉంది అని. సో ఇలా ప్యాక్ చేశారు. ఇది ఓపెన్ చేద్దాం. అన్నీ మనకి అల్యూమినియం ప్యాకెట్ బాగా ప్యాక్ చేశారండి వీళ్ళు. అసలు ఎక్కడ ప్లాస్టిక్ అలా అన్ని. 2 బిస్కెట్స్ ఉన్నాయి ఇందులో. సో ఇలాగా ఇలా ఉన్నాయి దానిలో బిస్కెట్స్. మిల్లెట్ ఫాక్స్ టైల్ సూపర్గా తినిపోయింది. కొంచెం టేస్ట్ చూద్దాం ఎలా ఉంది. అలా వేసుకోగానే అలా కరిగిపోయింది అంతే. వావ్, నిజంగా చెప్తున్నా టేస్ట్ సూపర్గా ఉన్నాయి. చాలా బాగుంది. ట్రస్ట్ మీ, నేను నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. అసలు చాలా వెన్నలాగా కరిగిపోయింది నోట్లో వేసుకుంటే. బిస్కెట్ టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే ఇన్ని డిఫరెంట్ ఐటమ్స్ మూన్ ఫుడ్స్ వాళ్ళ దగ్గర చూస్తున్నాను. చాలా బయట కూడా నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని ఐటమ్స్, ఇన్ని రకాల ఆర్గానిక్ వేలు, ఇన్ని రకాల ప్రొడక్ట్స్, బిస్కెట్స్ మనం తయారు చేసుకొని చాలా హెల్దీగా తినచ్చు. మూన్ ఫుడ్స్ వాళ్ళు మనకి అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మూన్ ఫుడ్స్ వాళ్ళ బిజినెస్ కనుక మీరు ఎలా స్టార్ట్ చేయాలి అనే డౌట్ మీకు ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనకి మూన్ ఫుడ్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ షిప్ ఇస్తున్నారనమాట. ఎలా అంటే మీరు ఏ జిల్లాలో అయితే ఉంటారో, లేదు చిన్న పట్టణంలో అవ్వచ్చు, గ్రామంలో అవ్వచ్చు, మీరు డీలర్షిప్ కనుక తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను ఇస్తున్నాను. అలాగే స్క్రీన్ మీద కూడా వాళ్ళ నెంబర్స్ అనేవి స్క్రోల్ చేస్తూ ఉంటాము. సో మీరు అక్కడ నుంచి తీసుకుని వాళ్ళని కాంటాక్ట్ అయ్యి డీలర్షిప్ ఎలా తీసుకోవాలనేది మీకు ఫుల్ డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. సో మీరు అలా డీలర్షిప్ తీసుకోవచ్చు. అలాగే మీరు ఇండివిజువల్గా కనుక ఒక ప్రోమో కోడ్ ఇస్తారు. దాన్ని కనుక మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీస్తో కానీ షేర్ చేసినట్లయితే, మీరు షేర్ చేసినందుకు ఇంత పర్సెంటేజ్ అనేది మీకు యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇండివిజువల్గా ఎవరికన్నా దీన్ని రిఫర్ చేసి ఆ ప్రోమో కోడ్ని వేరే వాళ్ళకి ఎవరైతే పర్చేజ్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి మీరు ప్రోమో కోడ్ని రిఫర్ చేసి, వాళ్ళు పర్చేజ్ చేస్తారు కదా మీ మూన్ ఫుడ్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ని. సో వాళ్ళు ఎంతకైతే పర్చేజ్ చేసుకుంటారో ఆ అమౌంట్లో మీకు ఇంత పర్సెంట్ అనేసి మీకు వస్తుంది అనమాట. సో చూసారా ఇంత మంచి ఆఫర్, మనకి ఇంట్లో కూర్చొని కూడా ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మూన్ ఫుడ్ వాళ్ళు మనకి ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి ఎవరూ అసలు మిస్ చేయకుండా ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి. అలాగే
చెప్పాను కదా, వీళ్ళకి సంబంధించిన ఇంకా డౌట్స్ మీకు ఏమన్నా ఉంటే అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే మీకు ఇంకా డౌట్స్ అక్కడ అర్థం కాలేదు, ఇంకా ఏమన్నా ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్గా నేను మెసేజ్ చేసి ఆన్సర్ అయితే ఇస్తాను అనమాట. సో ఇంకేంది ఫ్రెండ్స్, ఆలస్యం చూసారు కదా మూన్ ఫుడ్స్ గురించి. నేనైతే మొత్తం మీకు అన్బాక్సింగ్ చేసి ప్రొడక్ట్స్ చూపించాను, టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్పాను. చాలా చాలా బాగున్నాయి, మీరు అస్సలు డౌట్ పడద్దు. సో వెంటనే మన మూన్ ఫుడ్స్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్షిప్ అవ్వచ్చు, లేదా ఇలా మీరు షేర్ చేసే విధంగా అయినా ఎలా అయినా సరే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకొని సక్సెస్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.